హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే స్ట్రెస్ ఆర్ డిప్రెషన్. ఈ టాపిక్ని నేను ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, ఈ రోజుల్లో చాలామంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ సమస్యను ఎదుర్కోలేక ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. ఇలాంటి వారు ఎక్కువగా లోన్లీగా ఉండాలనుకుంటారు అండ్ ఎవరితోనూ కలవరు. సూసైడ్ ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. వీటికి సొల్యూషన్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అప్పుడే మీరు ఈ స్ట్రెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్ట్రెస్కి రీజన్స్ ఏంటంటే, న్యూరో సైన్స్ ప్రకారం అవసరానికి మించి ఒక విషయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడమే. అండ్ అంతేకాకుండా మనం కంట్రోల్ చేయలేని వాటిని కూడా కంట్రోల్ చేయాలనుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ని తీసుకుంటే, స్టూడెంట్ కంట్రోల్ చేయగలిగింది ఎగ్జామ్ ప్రిపరేషన్ మాత్రమే, కంట్రోల్ చేయలేనిది ఎగ్జామ్ రిజల్ట్స్. స్టూడెంట్ ఆ రిజల్ట్స్ మీద ఫోకస్ చేసినంతసేపు స్ట్రెస్ గ్యారంటీగా ఉంటుంది. ప్రిపరేషన్ మీద ఫోకస్ చేస్తే స్ట్రెస్ ఉండదు, ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేయవచ్చు. బట్ స్టూడెంట్స్ దానికి ఆపోజిట్గా ఆలోచిస్తూ స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా ఒంటరితనం కూడా స్ట్రెస్కి ఒక రీజన్. ఓదార్పు లేకపోవడం కూడా కొందరిలో స్ట్రెస్కి దారితీస్తుంది. సో స్ట్రెస్ నుంచి బయటపడాలంటే మనం మన డైలీ లైఫ్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. అది మైల్డ్ డిప్రెషన్ ఉన్నప్పుడు మన రోజువారీ దినచర్యల్లో మార్పు చేసుకుంటే దాని నుండి చాలా వరకు అయితే బయటపడవచ్చు. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం, అలాగే లేచిన వెంటనే సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవుతూ ఫిజికల్ యాక్టివిటీస్ ఆర్ వాకింగ్ చేస్తూ ఉండాలి. వీక్లీ 5 days 30 to 40 minutes అయినా చేయాలి. అండ్ అదేవిధంగా వీటితో పాటు టైంకి భోజనం చేయడం, టైంకి నిద్రపోవడం. ఇవి కాకుండా చాలామందికి ఏంటంటే నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఆలోచనలు కొంచెం డైవర్ట్ చేస్తూ ఉండాలి. మన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేదా ఫ్రెండ్స్తో కానీ మాట్లాడి మన ఎమోషన్స్ని షేర్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మన మీద భారం తగ్గుతుంది. అప్పుడు స్ట్రెస్ అనేది కొంచెం తగ్గి రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా వీటితో పాటు రెగ్యులర్గా యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఒంటరిగా ఖాళీగా కూర్చోకూడదు, ఏదో ఒక వర్క్లో ఇన్వాల్వ్ అవుతూ ఉండాలి. మీన్స్ గార్డెనింగ్ ఆర్ ఏదైనా చిన్న చిన్న ఆర్టికల్స్ తయారు చేయడం లేదా బుక్స్ చదవడం లాంటివి చేస్తూ ఉండాలి. అండ్ దీంతో పాటుగా వాటర్ ఎక్కువగా తాగాలి. మ్యాక్సిమం 2 liters వరకు వాటర్ని డైలీ తాగుతున్నట్లయితే అది మన బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఇంకా కాఫీని, టీని అవాయిడ్ చేయాలి. దానికి బదులుగా మిల్క్లో కానీ లేదా లెమన్ జ్యూస్లో కానీ కొంచెం హనీ కలుపుకొని తాగితే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. సరిపడా నిద్ర ఉండేలాగా చూసుకోవాలి. అంటే డైలీ 6 to 8 hours తప్పనిసరిగా నిద్రపోవాలి. ఎక్కువగా పాజిటివ్గా ఆలోచించడం కూడా అలవాటు చేసుకోవాలి. దానివల్ల స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. ఇంకా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. డైలీ వర్క్ స్ట్రెస్తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఏదో ఒక సమయంలో వాళ్ళకి వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో స్ట్రెస్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇవన్నీ మైల్డ్ డిప్రెషన్ ఉన్నప్పుడు దాని నుంచి బయటపడడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్. ఒకవేళ మీకు కనుక స్ట్రెస్ అధికంగా ఉన్నట్లయితే ఆ వర్క్ అంతా కూడా పక్కన పెట్టేసి కొన్ని మినిట్స్ పాటు ఐస్ క్లోజ్ చేసుకొని గట్టిగా శ్వాస తీసుకోండి. గాలి పీల్చేటప్పుడు అండ్ వదిలేటప్పుడు మీ శ్వాసను గమనించండి. సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతున్నట్లయితే స్ట్రెస్ నుంచి చాలా వరకు బయటకు పడగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్.